వినగలిగిన ఆ ఫెమిలియారిటీ మనం కలిగి జీవించాలి. అననీయ ఒక సాధారణమైన వ్యక్తి, ఒక పెద్ద, మళ్ళీ చెప్తున్నాను, ఓ పెద్ద పాస్టర్ కాదు, మన భాషలో చెప్పాలంటే ఓ పెద్ద పాస్టర్ కాదు, ఓ పెద్ద ఎవాంజలిస్ట్ కాదు. He was just an ordinary disciple, a certain disciple in the city of Damascus. But he was a disciple, number one. Number two, he has a good report. And number three, he's familiar with the voice of the Lord. Number four, he was a very honest person. He was a very honest person. 13-14 వచనాలు ఒకసారి చదవనమా. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతను గూర్చి అనేకుల వలన వింటిని, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. దేవుని స్వరం విన్నాడు. ప్రభు వెళ్ళి సౌలు అక్కడ ఉంటాడు, పలానా చోట ఆ వీధిలో ఉంటాడు, అక్కడ ఒక ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటాడు. అతనికి ఆల్రెడీ దర్శనంలో నువ్వు వస్తున్నావని నేను చెప్పాను, నువ్వు వెళ్ళు.